ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించాలని అమ్మ భక్తులందరికీ కోరిక ఉంటుంది. అసలు అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, పురాణాల ప్రకారం ఆ ఆది పరాశక్తి సతీదేవిగా ఒక అవతారం తీసుకొని దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మిస్తుంది. సతీదేవి తల్లిదండ్రులు పరమేశ్వరుడితో కళ్యాణానికి ఒప్పుకోరు, కానీ అమ్మ స్వామిని వివాహం చేసుకుంటుంది. అలా ఒకరోజు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం తలపెడతారు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తారు, ఒక్క సతీదేవిని, ఈశ్వరుడిని తప్ప. కైలాసంలో ఉన్న జగదంబకి ఈ యజ్ఞం గురించి తెలుస్తుంది. తన తండ్రి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఈశ్వరుడు చాలా నచ్చజెప్తారు. మనకి మీ తండ్రి గారి నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు, కనుక పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చాలా చెప్తారు. కానీ అమ్మవారు పట్టుపట్టేసరికి స్వామి అమ్మని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతిస్తారు. సతీదేవి చాలా సంతోషంతో తన పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్తుంది. కానీ అక్కడ అమ్మని ఎవ్వరూ పట్టించుకోరు. దక్షుడు ఎప్పుడూ శివుణ్ణి ద్వేషిస్తూనే ఉండేవాడు. వివిధ రకాలుగా మాట్లాడి శివుణ్ణి అవమానిస్తారు. దక్ష ప్రజాపతి ఆ అవమానం సహించలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలో అగ్నికి ఆహుతవుతుంది. కైలాసంలో ఉన్న మహాదేవుడికి ఈ విషయం అంతా తెలుస్తుంది. స్వామి ఉగ్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టిస్తారు. వీరభద్రుడు దక్షుడి తల నరికేస్తాడు. అప్పుడు ఈశ్వరుడు సతీదేవి దేహాన్ని మోసుకుంటూ తీసుకువెళ్తారు. సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరుణ్ణి బయట పడేయాలి అనే ఉద్దేశంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అమ్మవారి దేహాన్ని ఖండిస్తారు. అమ్మవారి శరీర భాగాలు 18 ఖండాలుగా 18 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 18 ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. ఓం శ్రీమాత్రే నమః.